కార్తీక మాసంలోని విశిష్టమైన రోజుల్లోని ఒకటైనటువంటి కార్తీక మొదటి సోమవారం రోజున మనకి తెలంగాణ మొత్తం కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. సో ఈరోజు మనం బాచుపల్లిలో ఉన్నటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి శివాలయంలోనైతే ఉన్నాము. సో ఈ శివాలయం భక్తులతోనైతే కిటకిటలాడుతూ ఉంది. సో ఈరోజు కార్తీక సోమవారం, అది కూడా మొదటి సోమవారం సందర్భంగా ఇక్కడ భక్తులు ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఎటువంటి అభిషేకాలు చేస్తారు, ఈ రోజుకున్న విశిష్టత ఏంటి, ఇటువంటి విశేషాలను అయితే కనుక మనం ప్రధాన అర్చకుల మాటల్లోనైతే అడిగి తెలుసుకుందాము. సో ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారైతే చూద్దాం దండి. शिव शंभो ओम शं ओम शं शिव शंभो ओम शं शिव शंभो जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका वट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 संभ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् 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 ज्वलल्ललाट वट्ट पावते किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणं मम शिव शिवम 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 हस्त डमरु वाजे नाद नवल सृष्टि साजे दिगि दिगि तक दिगि दिगि तक दिगि 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 धा दिगि 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 धा दिगि दिगि तक दिगि 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 धा शिव शंभो कर त्रिशूल भंग करत पाप मूल विराजित है चंद्रभान अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अघहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी तिट 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 धाति धा त्रिगण धा घड़ान तिट गदि के नदा घड़ान तिट गदि के न धाति के न धाति के न शिव शंभो ओम शं ओम शं शिव शंभो ओम शं शिव शंभो మనం వచ్చేసి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా నిత్యము ఉదయం 5:30 ఈ యొక్క అభిషేకం కార్యక్రమం ప్రారంభం చేస్తాము. అదేవిధంగా ఉదయం 7 గంటల సమయం లోపల రుద్రాభిషేకం ప్రతి నిత్యము కూడా ఈ యొక్క కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేస్తాము. అదేవిధంగా సాయంకాలము 6:30 ప్రాంతం లోపల ఈ యొక్క సంధ్యా సమయం లోపల ఆకాశ దీపారాధన మరియు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరుగుతుంది.
అదేవిధంగా ప్రతి సోమవారం కూడా మన దేవాలయంలో వచ్చేసి ఈ యొక్క స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకం ఉదయం 10:30 సాయంకాలము ప్రదోష సమయం లోపల ప్రతి సోమవారము మరియు స్వామికి ప్రీతికరమైనటువంటి ఆరుద్ర నక్షత్రము అంటే స్వామివారి జన్మ నక్షత్రము, అదేవిధంగా ఏకాదశి మరియు మాస శివరాత్రి రోజున స్వామివారికి అన్నాభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా చేస్తున్నాం. మనము ప్రతి సంవత్సరం కూడా గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ మనము ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వర్తిస్తున్నాము. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. అంటే ఈరోజు మొదటి సోమవారం సందర్భంగా అంటే భక్తులు ఏ విధమైనటువంటి విశేష పూజలు నిర్వహించారు? అంటే ఈరోజు కార్తీక సోమవారం, మొదటి సోమవారం కావున భక్తులందరూ కూడా ఎవరి శక్తానుసారంగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో దైవ నమస్కారం చేసుకోవడం కానీ, అదేవిధంగా అభిషేకం చేసుకోవడం కానీ, అర్చన చేసుకోవడం వల్ల కానీ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని ఆ యొక్క స్వామివారిని దర్శించుకున్నట్టయితే ఈ యొక్క పర్వదినం లోపల అందరికీ కూడా శుభం కలుగుతుంది. అదేవిధంగా ఉసిరి దీపాలను పెడుతున్నారు, వాటి విశిష్టత ఏమిటి? అంటే ఉసిరికాయ దీపం అనేది కూడా ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసం లోపల అంటే విష్ణువు మరియు శివుడు అంటే హరికేశవుల యొక్క ఈ యొక్క మాసము కాబట్టి హరిహర క్షేత్రముగా మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా మన దేవాలయంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మరి ప్రత్యేకమైనటువంటి ఉసిరికాయ దీపారాధన అనేది కూడా మనం చేసుకోవాలి. ఇక్కడనే కాదు, ఎక్కడ దేవాలయం ఉన్నా కూడా ఈ యొక్క కార్తీక మాసము లోపల హరిహర క్షేత్రాలలో కానీ మరియు ఎక్కడ శివాలయం ఉన్నా కూడా ఉసిరికాయ దీపం చేయడం వల్ల మృత్యుదోషం అనేది కూడా తొలగిపోవడం జరుగుతుంది.